హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ ఎల్టీఎక్స్ క్లాసెస్లో యూపీఎస్సీకి కొత్త బ్యాచెస్ మనకి జూలై నుంచి ప్రారంభమవుతున్నాయి. జూలై 1 నుంచి ప్రారంభమవుతున్నాయి. వీటిలో మీరు జాయిన్ అవ్వాలంటే మీరు చేయాల్సిందల్లా ఏంటమ్మా 30th జూన్ లోపు జాయిన్ అవ్వడమే. సో యూ హ్యావ్ ఓన్లీ 4 days లెఫ్ట్. ఈ 4 days తర్వాత ఫీజు పెరగబోతుంది. ఆన్లైన్ ఫీజు 10,000 రూపీస్ పెరిగి 1 జూలై నుంచి 70,000 అవుతుంది. ఆఫ్లైన్ ఫీజు కూడా ఇంకో 10,000 పెరిగి 20,000 పెరిగి 80,000 కాస్త 1,00,000 రూపీస్గా మారిపోతుంది. సో ఫీజులో మార్పులు అనేవి రాబోతున్నాయి. సో కీప్ ఇట్ ఇన్ మైండ్. యూపీఎస్సీ ఆప్షనల్స్ కూడా మనం అందిస్తున్నాం. పిఎస్ఐఆర్, పబ్యాడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ ఇవన్నీ మనం అందిస్తున్నాం. ఫీజు వివరాలు మీకు కనిపిస్తున్నాయి ఇక్కడ. అలాగే యూ హ్యావ్ టెస్ట్ సిరీస్ ఫర్ డిఫరెంట్ ఆప్షనల్స్. ఏ ఆప్షనల్కైనా మీరు టెస్ట్ సిరీస్ తీసుకోవచ్చు బై పేయింగ్ జస్ట్ 10,000 రూపీస్. అన్నింటికి కూడా యూ గెట్ లైఫ్ టైం వ్యాలిడిటీ. మన ఇన్స్టిట్యూట్లో ఏదైనా సరే లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు వస్తుంది. సో ఇవాళ మనం చూడబోతున్న ఆర్టికల్ వచ్చి ఇండియా ఈజిప్ట్ రిలేషన్స్కి సంబంధించి. టైటిల్ వచ్చేసి గ్రాండ్ రివైవల్ అని చెప్పి కనిపిస్తుంది. రివైవల్ అంటే రెస్టోరేషన్ ఆఫ్ సంథింగ్ గుడ్. అంటే ఒకప్పుడు బాగుండి తర్వాత మళ్ళీ పాడైపోయి మళ్ళీ రివైవ్ అయ్యిందంటే అగైన్ ఇంతకుముందు ఎలా ఉండేదో అలా అయ్యింది అని అర్థం. రివైవల్ ఆఫ్ హెల్త్ అన్నారనుకోండి, హెల్త్ మళ్ళీ రికవర్ అయ్యింది, ఇంతకుముందులాగా స్ట్రాంగ్ అయ్యారు అన్నట్టు. సో ఇండియా ఈజిప్ట్ రిలేషన్స్ మళ్ళీ స్ట్రాంగ్ అయ్యాయి, ఇంతకుముందు ఎలా ఉండేవో అలా అయ్యాయి అనే మీనింగ్ ఇక్కడ వస్తుంది. ఇండియా అండ్ ఈజిప్ట్ హ్యావ్ రీఎస్టాబ్లిష్డ్ క్లోజ్ టైస్ ఇన్ రీసెంట్ ఇయర్స్. టైస్ అంటే సంబంధాలు, క్లోజ్ అంటే క్లోజ్ రిలేషన్స్ మళ్ళీ ఎస్టాబ్లిష్ చేశాయి రీసెంట్ ఇయర్స్లో. ద డెసిషన్ బై ఇండియా అండ్ ఈజిప్ట్ టు అప్గ్రేడ్ దేర్ టైస్ టు ఎ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ డ్యూరింగ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీస్ మీటింగ్ విత్ ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్దెల్ ఫతే ఎల్ సిసి ఈజ్ అ సిగ్నిఫికెంట్ మూవ్ ఫర్ ఇండియాస్ టైస్ విత్ ద వెస్ట్ ఏషియా నార్త్ ఆఫ్రికా రీజియన్. వానా అని చెప్పంటాం. వెస్ట్ ఏషియా నార్త్ ఆఫ్రికా రీజియన్తో ఇండియాకున్న సంబంధాలు విషయంలో ఇది ఒక సిగ్నిఫికెంట్ మూవ్గా మనం చెప్పవచ్చు. అంటే ఇండియా ఈజిప్ట్ రిలేషన్స్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ లెవెల్కి ఎదిగాయి, అప్గ్రేడ్ అయ్యాయి. అప్గ్రేడ్ చేయాలని ఇద్దరు డిసైడ్ అయ్యారు. సో ఇంకా క్లోజ్ కోఆపరేషన్ రెండు దేశాల మధ్యలో చాలా విషయాల్లో ఉండబోతోంది అని దీని అర్థం అనమాట. దట్ ఈజ్ లాంగ్ ఓవర్ డ్యూ గివెన్ దేర్ హిస్టారికల్ టైస్. సో బేసికల్గా ఎప్పటి నుంచో ఇండియాకి ఈజిప్ట్కి మంచి రిలేషన్స్ ఉన్నాయి. 1940s 50s నుంచి మంచి రిలేషన్స్ ఉన్నాయి. కాకపోతే అది స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ లెవెల్కి ఎప్పుడో వెళ్ళాల్సింది, వెళ్ళకుండా చాలా లేట్ అయ్యింది. ఇప్పుడు ఆ లెవెల్కి వెళ్ళడం అనేది ఒక చాలా ఇంపార్టెంట్ మూవ్, సిగ్నిఫికెంట్ మూవ్ కింద మనం చెప్పవచ్చు. అయితే ఒకసారి ఇండియా ఈజిప్ట్ రిలేషన్స్ని మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి మనం చూసుకుంటే 1955లో ద టూ కంట్రీస్ సైన్డ్ ఎ ఫ్రెండ్షిప్ ట్రీటీ. 1955లో రెండు దేశాలు ఫ్రెండ్షిప్ ట్రీటీని సైన్ చేశాయి. And India's support to Egypt, including during the Suez Canal crisis in 1956. 1956లో సూయజ్ కెనాల్ క్రైసిస్ వచ్చింది. సో సూయజ్ కెనాల్ క్రైసిస్ అంటే అర్థం ఏంటి? ఈ సూయజ్ కెనాల్ని ఒక కంపెనీ ఆపరేట్ చేసేది, ఒక ఆంగ్లో ఫ్రెంచ్ కంపెనీ సూయజ్ కెనాల్ని ఆపరేట్ చేసేది ఒకప్పుడు. అయితే మన వాళ్ళు ఏం చేశారంటే, ఈ ఈజిప్ట్ వాళ్ళు ఏం చేశారంటే ఈ పర్టికులర్ సూయజ్ కెనాల్ని నేషనలైజ్ చేశారు. సూయజ్ కెనాల్ వాజ్ నేషనలైజ్. చాలా జాగ్రత్తగా వినండి. సూయజ్ కెనాల్ క్రైసిస్ ఏం జరిగిందనేది ఒకసారి స్టోరీలా చెప్తాను. 1956లో మనకి ఇది జరిగింది. సో బేసిక్గా ఏం జరిగిందంటే ఈజిప్షియన్ ప్రెసిడెంట్, అప్పటి ఈజిప్ట్ ప్రెసిడెంట్ నాజర్ అనే ఆయన సూయజ్ కెనాల్ని నేషనలైజ్ చేశారు. యాజ్ నేషనలైజ్డ్ ఇట్ అంటే ఇది దేశానికి సంబంధించింది అన్నట్టు. అంటే ఒక ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉండేది కాదు, ప్రభుత్వ ఆస్తి అన్నట్టుగా నేషనలైజ్ చేశారు. అంతవరకు అది ఎవరి చేతిలో ఉండేది? సూయజ్ కెనాల్ కంపెనీ. సూయజ్ కెనాల్ కంపెనీ కంట్రోల్లో ఉండేది. ఇది ఒక ఆంగ్లో ఫ్రెంచ్ కంపెనీ. యూ కెన్ సే ఫ్రాంకో బ్రిటిష్ కంపెనీ లేదా ఆంగ్లో ఫ్రెంచ్ కంపెనీ అని చెప్పొచ్చు. బ్రిటిష్ వాళ్ళు మరియు ఫ్రెంచ్ వాళ్ళు రెండింటికి సంబంధించిన కలిపికున్న కంపెనీ అనమాట. సో ఈ కంపెనీ కంట్రోల్లో ఉండేది. ఎప్పుడైతే ఈ కంపెనీ కంట్రోల్లో ఉన్న సూయజ్ కెనాల్ ఈజిప్ట్ గవర్నమెంట్ కంట్రోల్లోకి వెళ్ళిపోయిందో, సో ఈజిప్ట్కి వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్కి మధ్యలో రిలేషన్స్లో స్ట్రెయిన్ అనేది వచ్చింది.
ఎస్పెషల్లీ ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్. సో వీళ్ళు చక్కగా వాళ్ళకి చెందిన కంపెనీ చేతిలో ఉండేది కాబట్టి చక్కగా దాన్ని ఈజీగా వాడుకునేవారు. ఇప్పుడు గవర్నమెంట్ కంట్రోల్కి వెళ్ళేసరికి ఏది కావాలన్నా గవర్నమెంట్ పర్మిషన్స్, అది యూజ్ చేయాలంటే గవర్నమెంట్కి పేమెంట్ చేయడాలు, సో సిస్టమ్స్ అన్నీ మారిపోతాయి. దీనివల్ల మా ఎకనామిక్ అండ్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ అన్నీ థ్రెటన్ అవుతున్నాయి, మేము ఆర్థికంగా నష్టపోతున్నాము అని చెప్పేసి ఈ కంట్రీలు భావించాయి. ఈ కంట్రీలు ఎస్పెషల్లీ యూకే అండ్ ఫ్రాన్స్. సో ఈ రెండు కంట్రీలు ఏం చేశాయంటే, ఈ రెండు కంట్రీలు కలిపి తర్వాత ఒక చిన్న ప్లాన్ వేశాయి. ఏంటి ఆ ప్లాన్? ఇజ్రాయిల్తో కలిసాయి. ఇజ్రాయిల్ కంట్రీతో కలిసి సో దే కేమ్ అవుట్ విత్ సంథింగ్ కాల్డ్ ప్రోటోకాల్ ఆఫ్ సెవరస్ అని ఒక ప్లాన్ వేయడం అనేది జరిగింది. సో ఈ ప్లాన్లో భాగంగా ఇజ్రాయిల్ అనేది ఈజిప్ట్లో ఉన్న ఒక ప్రాంతాన్ని ఇన్వేడ్ చేస్తుంది. అంటే ఇజ్రాయిల్ ఈజిప్ట్లోకి ఎంటర్ అయిపోతుంది. సినై పెనిన్సులా, ఇజ్రాయిల్లో ఉన్న సినై పెనిన్సులాని మన ఈ ఇజ్రాయిల్ వాళ్ళు ఇన్వేడ్ చేస్తారు. ఇన్వేడ్ చేస్తే అప్పుడు ఈ ఫ్రాన్సు, యూకే వచ్చేసి వీళ్ళు ఈజిప్ట్లో ఎంటర్ అయిపోయి వీళ్ళని వెకేట్ చేసి ఏదో ఈజిప్ట్కి సహాయం చేస్తున్నట్టుగా హడావిడి చేస్తారనమాట. సో ఈ ప్రాసెస్లో భాగంగా మెల్లగా కెనాల్ యొక్క కంట్రోల్ తమ చేతిలోకి తీసుకుంటారు. ఇది వాళ్ళ ప్లాన్. అర్థమైందా? ఇజ్రాయిల్ వెళ్ళి అక్కడున్న పెనిన్సులా అని ఇన్వేడ్ చేయడం అంటే చొరబడడం. వాళ్ళని ఖాళీ చేస్తామన్న పేరుతో ఈజిప్ట్ మన ఇంగ్లీష్ వాళ్ళు, ఫ్రాన్స్ వాళ్ళు ఎంటర్ అయిపోయి కెనాల్ని మళ్ళీ వాళ్ళ కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం చేశారనమాట. సో ఈ రకంగా నిజంగానే 1956 అక్టోబర్లో ఇజ్రాయిల్ వాళ్ళు ఈజిప్ట్ మీద అటాక్ చేయడం అనేది జరిగింది. అండ్ ఆ పెనిన్సులా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. తర్వాత ఫ్రెంచ్, బ్రిటిష్ ఫోర్సెస్ ఈజిప్ట్లోకి ఎంటర్ అయ్యి అంటే మేము మళ్ళీ మిమ్మల్ని కాపాడేస్తాము, కెనాల్ని ప్రొటెక్ట్ చేస్తామన్న పేరుతో ఎంటర్ అయిపోయి వాళ్ళని పంపించేస్తామని చెప్పి ట్రై చేశారు. అయితే ఈలోపు ఏమైపోయిందంటే ప్రపంచవ్యాప్తంగా ఈ బ్రిటిష్ వాళ్ళు మరియు ఈ ఫ్రెంచ్ వాళ్ళు చేసిన పనిని దెర్ వాజ్ ఇంటర్నేషనల్ కండెమ్నేషన్. ప్రపంచ దేశాలన్నీ వ్యతిరేకించాయి, ఇంక్లూడింగ్ అప్పటి సూపర్ పవర్స్ అయిన యుఎస్ఎస్ఆర్ కూడా. యుఎస్ఎస్ఆర్ అప్పటికి సూపర్ పవర్స్గా ఉన్నాయి కదా, వీళ్ళు ఇద్దరు కూడా విపరీతంగా కండెమ్ చేశారు, ఇంక్లూడింగ్ యునైటెడ్ నేషన్స్ కూడా. సో వాళ్ళు ఇంటర్నేషనల్గా ఈ కంట్రీస్ అన్నీ కూడా వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి అల్టిమేట్గా అటు బ్రిటిష్ వాళ్ళని, ఇటు ఫ్రెంచ్ వాళ్ళని, అటు ఇజ్రాయిల్ వాళ్ళని కూడా ఆ ఈజిప్ట్ నుంచి బయటికి వెళ్ళేలా చేశారు యూజింగ్ ఇంటర్నేషనల్ ప్రెషర్. ఇది కరెక్ట్ కాదు, ఆ రోజులు పోయాయి, కొలోనియలిజం ఎంటర్ అయిపోయింది, ఒకళ్ళు ఇంకో కంట్రీ మీద వెళ్ళిపోవడం, పడిపోవడం, అదంతా కరెక్ట్ కాదు, దోస్ డేస్ ఆర్ గాన్ అని చెప్పేసి సో ఈ ఇంటర్నేషనల్ ప్రెషర్తో వాళ్ళని వెనక్కి పంపించడం అనేది, ఫారిన్ ఫోర్సెస్ అన్నింటినీ వెనక్కి పంపించడం అనేది జరిగిందనమాట. సో ఈ టైంలో కూడా ఇండియా ఈజిప్ట్ని సపోర్ట్ చేసింది. ఈ సూయజ్ కెనాల్ క్రైసిస్ వచ్చినప్పుడు ఇండియా ఈజిప్ట్ని సపోర్ట్ చేసింది. అంటే ఒక కంట్రీ భూభాగంలోకి వేరే వాళ్ళు చొచ్చుకొని రావడం అనేది ఆ కంట్రీ సావరెంటీని దెబ్బతీస్తుంది, అది చేయకూడదని చెప్పేసి ఆ పరిస్థితిలో ఇండియా ఈజిప్ట్కి సపోర్ట్ చేసింది. అంతకుముందు ఫ్రెండ్షిప్ ట్రీటీ రెండు సైన్ చేసాయి. ఫైనల్గా ఏమైందంటే ఈవెన్చువల్లీ లెడ్ టు నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ ఇన్ 1961లో నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్కి అది దారి తీసింది. అసలు నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ అంటే అర్థం ఏంటి? మీకు కోల్డ్ వార్ ఎరాలో అంటే వరల్డ్ వార్ 2 తర్వాత 1990s వరకు ఉన్న పీరియడ్ని మనం కోల్డ్ వార్ ఎరా అని చెప్పి అంటాం కదా చాలా వరకు. సో అయితే అక్కడ మనకి ఒకవైపు యుఎస్ గ్లోబల్ సూపర్ పవర్గా ఎదిగింది, ఇంకోవైపు యుఎస్ఎస్ఆర్ కూడా మిలిటరీ సూపర్ పవర్గా ఎదిగింది. మనకి యూరోపియన్ కంట్రీస్లో ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా మెజారిటీ ఈస్టర్న్ బ్లాక్ అంతా కూడా మనకి యుఎస్ఎస్ఆర్ కంట్రోల్లో, యుఎస్ఎస్ఆర్ ఇన్ఫ్లుయెన్స్లో ఉంటే ఈ వెస్టర్న్ బ్లాక్ అంతా కూడా మనకి యుఎస్ ఇన్ఫ్లుయెన్స్లో, యుఎస్తో ఫ్రెండ్షిప్తో ఉన్నాయన్నమాట. ఇలా 2 గ్రూపులుగా ప్రపంచం విడిపోయే పరిస్థితి మనకి అప్పటికి కనిపించింది. సో ప్రతి దేశం మీద కూడా ప్రెషర్ ఉంటుంది. ఏంటి ఆ ప్రెషరు? మీరు యూఎస్లో జాయిన్ అవ్వండి అని కొందరు, యుఎస్ఎస్ఆర్లో జాయిన్ అవ్వాలని అటువైపు ప్రెషర్, ఇటువైపు ప్రెషర్. సో వరల్డ్ హ్యాస్ బికమ్ ఏ బైపోలార్ వరల్డ్. అంటే 2 పోల్స్గా విడిపోయింది, భిన్న ధృవాలు, 2 ధృవాలుగా. either ప్రతి ఒక్కరు కూడా మీరు యుఎస్ గ్రూప్, యుఎస్ఎస్ఆర్ గ్రూప్ అన్నట్టుగా ఉంది. ఈ టైంలో కొన్ని దేశాలు మాకు ఈ గ్రూపులు కట్టడం అనేది ఇష్టం లేదు, వీ డోంట్ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ ఎనీ గ్రూప్, వీ వాంట్ టు బి ఇండిపెండెంట్, మేమిద్దరికీ ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాము, ఇండిపెండెంట్గా ఉంటాము, మేము ఎవరితోనూ జత కట్టము అనుకున్న కొన్ని దేశాలు ఈ 1961లో
అఫీషియల్గా నాన్ అలైన్డ్ మూమెంట్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. ఇందులో ఫౌండింగ్ మెంబర్స్ ఇండియా, ఈజిప్ట్, ఈ రెండు కూడా ఇండియా, ఈజిప్ట్ ఇంట్లో ఫౌండింగ్ మెంబర్స్గా మనం చెప్పొచ్చు. ఇలా 25 కంట్రీస్ ఆ టైంలో బెల్గ్రేడ్ కాన్ఫరెన్స్, ఈ పర్టికులర్ కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యి నాన్ అలైన్డ్ మూమెంట్ని అఫీషియల్గా ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగిందనమాట. సో దీనికి ఆబ్జెక్టివ్ ఏంటంటే డోంట్ పుషెస్, ఎవరు ఇండిపెండెంట్గా వాళ్ళ ఫారెన్ పాలసీ వాళ్ళకు ఉంటుంది, ఏదో ఒక గ్రూప్లో చేరాలి అనేది మా యొక్క ప్రధాన ఉద్దేశం కాదు. వీ వాంట్ టు ప్రమోట్ అవర్ నేషనల్ సావరెనిటీ, నాన్ అగ్రెషన్, నాన్ ఇంటర్ఫీరెన్స్ ఇన్ ది అఫైర్స్ ఆఫ్ అదర్ కంట్రీస్ అని చెప్పేసి వాళ్ళు ఓన్ సెట్ ఆఫ్ గోల్స్ పెట్టుకొని కలిశారనమాట ఈ రకంగా. సో నెయిదర్ ఇండియా నార్ ఈజిప్ట్ వర్ పార్ట్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద బ్లాక్స్ లెడ్ బై యుఎస్ ఆర్ యుఎస్ఎస్ఆర్. దే వర్ ఆల్సో ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ది G77 గ్రూపింగ్. ఈ G77 గ్రూపింగ్లో కూడా వీళ్ళు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారని చెప్పి మనం చెప్పొచ్చు. సో G77 గ్రూపింగ్ ఏంటి అంటే ఏ గ్రూప్ ఆఫ్ 77 కంట్రీస్, 77 కంట్రీలు కలిపి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యాయి. ఈ 77 కంట్రీలు ఎటువంటి కంట్రీలు అంటే డెవలపింగ్ కంట్రీస్, అవి డెవలప్డ్ కంట్రీస్ కాదు. చూడండి G77, ఓకే, ఇది 1964లో ఫామ్ అయింది. G77 అనేది ఏ గ్రూప్ ఆఫ్ 77 డెవలపింగ్ కంట్రీస్. తర్వాత అది 134 మెంబర్ కంట్రీస్కి ఎక్స్పాండ్ అవ్వడం అనేది జరిగింది. ఒరిజినల్గా 77, తర్వాత ఇప్పుడు 134 అయింది. సో వీళ్ళు ఏం చేస్తారంటే డెవలపింగ్ ఎకానమీస్కి సంబంధించిన అంశాలని, వాళ్ళ కలెక్టివ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్స్ని యాంప్లిఫై చేయడానికి, డిస్కస్ చేయడానికి దీని ఒక ఫోరం కింద యూజ్ చేస్తారనమాట. ఎకనామిక్ కోఆపరేషన్ అమాంగ్ ఇట్స్ మెంబర్ స్టేట్స్ అని చెప్పేసి వాళ్ళు డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. సో G77లో కూడా ఇండియా, ఈజిప్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసాయి. అండ్ సౌత్ కోఆపరేషన్ ఇనిషియేటివ్స్, సౌత్ కోఆపరేషన్. సో సౌత్ కోఆపరేషన్ అంటే అగైన్ కోఆపరేషన్ అమాంగ్ ఆల్ గ్లోబల్ సౌత్ కంట్రీస్. గ్లోబల్ సౌత్ అంటే మీకు వరల్డ్ మ్యాప్ ఓపెన్ చేసి చూసారనుకోండి, ఆ చివరికి లాటిన్ అమెరికా కంట్రీస్, మధ్యలో ఆఫ్రికన్ కంట్రీస్, ఇటువైపు వస్తే సౌత్ ఏషియన్ కంట్రీస్, వీటన్నిటిని మనం గ్లోబల్ సౌత్ కంట్రీస్ అని చెప్పి అంటాం. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ గ్లోబల్ సౌత్ కంట్రీస్లో డెవలప్డ్ కంట్రీస్ లేవు. మీకు డెవలప్డ్ కంట్రీస్ అన్నీ ఆ లెఫ్ట్కి, వరల్డ్ మ్యాప్ మీరు ఊహించుకోండి, మైండ్లో చూసుకోండి ఒకసారి. లెఫ్ట్ సైడ్ మీరు చూస్తే పైన యుఎస్ ఉంటుంది నార్త్లో, ఈ మధ్యలో చూస్తే మీకు యూరోపియన్ కంట్రీస్ ఉంటాయి, అవి నార్త్లో ఉంటాయి. ఆ తర్వాత మీకు రష్యా, చైనా, కొంతవరకు చైనా కొంచెం అటు, ఇవన్నీ కూడా మళ్ళీ నార్త్లో ఉంటాయి. సౌత్లో ఉన్న కంట్రీస్, ప్రిడామినెంట్గా సౌత్లో ఉన్న కంట్రీస్ అన్నీ కూడా డెవలపింగ్ ఎకానమీస్. ఇక్కడ సౌత్ కోఆపరేషన్ అనే ఇనిషియేటివ్ కూడా అంటే గ్లోబల్ సౌత్ అంటారు వీటన్నిటిని కలిపి. ఈ గ్లోబల్ సౌత్ ఎకానమీస్ అన్నిటి మధ్యలో కోఆపరేషన్, ఎక్స్పర్టీస్ షేర్ చేసుకోవడం, ఎక్స్చేంజ్ ఆఫ్ రిసోర్సెస్, కొలాబరేషన్, వీటికి సంబంధించిన ఇనిషియేటివ్ అని మనం చెప్పొచ్చు. During the Cold War, India and Egypt were united over their desire not to become camp followers. మేము ఏ క్యాంప్లోనూ మేము భాగంగా ఉండము అనే డిజైర్ రెండు దేశాలు కూడా ఎక్స్ప్రెస్ చేసాయి. కోల్డ్ వార్ టైంలో మీకు ఆల్రెడీ చెప్పాను, వాళ్ళు యుఎస్ క్యాంప్లోనూ ఉండము, యుఎస్ఎస్ఆర్ క్యాంప్లోనూ ఉండమని అనుకున్నారు. ఆఫ్ ఎయిదర్ ద యుఎస్ ఆర్ ద సోవియట్ యూనియన్. మోర్ రీసెంట్లీ దేర్ పొజిషన్స్ ఆన్ ద యుక్రెయిన్ వార్ హ్యావ్ బీన్ ఎక్స్ట్రీమ్లీ సిమిలర్. యుక్రెయిన్ వార్ విషయంలో కూడా వీళ్ళు రష్యా వైపు వెళ్ళలేదు, యుక్రెయిన్ వైపు వెళ్ళలేదు. రిఫ్యూజింగ్ టు క్రిటిసైజ్ రష్యాస్ యాక్షన్స్, రష్యా యొక్క యాక్షన్స్ని క్రిటిసైజ్ చేయలేదు రెండు దేశాలు. అలా అని చెప్పి బట్ నాట్ కండోనింగ్ దెమ్ ఎయిదర్. కండోనింగ్ అంటే తప్పు లేదు అని చెప్పేసి చెప్పడం, తప్పు లేదని కూడా అనలేదు, అలాగని చెప్పి క్రిటిసైజ్ కూడా చేయలేదు. అండ్ కాలింగ్ ఫర్ ఎ డిప్లొమాటిక్ రెజల్యూషన్, దౌత్యపరమైన సొల్యూషన్ కావాలని చెప్పి రెండు దేశాలు పిలుపునివ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ India's decision to supply wheat to Egypt, one of the world's biggest importers, that was hit by the blockade on exports from Russia and Ukraine last year, before the Black Sea Grain Initiative stepped in, won New Delhi much goodwill in Cairo. సో లాస్ట్ ఇయర్ ఏం జరిగిందంటే మనకి ఈజిప్ట్ వాళ్ళకి వీట్ సప్లై చేయాలని డెసిషన్ తీసుకుంది. వీట్ ఇంపోర్టర్స్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంపోర్టర్స్ అనమాట యుక్రెయిన్. కానీ రష్యా యుక్రెయిన్ క్రైసిస్ వల్ల అక్కడ వీట్ బ్లాకేడ్ వల్ల వాళ్ళకి వెళ్ళాల్సింది వెళ్ళకుండా అయింది. ఆ టైంలో ఇండియా హెల్ప్ చేసి తను వీట్ అనేది పంపించడం జరిగింది. సో అలా ఈజిప్ట్ టఫ్ టైమ్స్లో ఉన్నప్పుడు ఇండియా హెల్ప్ చేసింది. ఇక్కడ ఇంకో పదం కూడా వచ్చింది చూడండి, బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్ అని చెప్పి రాశారు. సో ఈ బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్ అనేది కూడా మనకి తీసుకుంటే ఇది 2011లో ఎస్టాబ్లిష్ చేయబడింది.
BSGI, బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2011. సో దీనికి అదేంటంటే బ్లాక్ సీ రీజియన్లో, బ్లాక్ సీ చుట్టుపక్కల ఉన్న రీజియన్లో ఉన్న కంట్రీస్ మధ్యలో ఒక కోఆపరేటివ్ ఎఫర్ట్. దేనికని? గ్రెయిన్, ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు గ్రెయిన్ సెక్టర్ విషయంలో ఒకరితో ఒకరు కోఆపరేట్ చేసుకోవాలి అని స్టార్ట్ చేసిన ఇనిషియేటివ్. ప్రొడక్షన్ విషయంలో కావచ్చు, ట్రేడ్ విషయంలో కావచ్చు, లాజిస్టిక్స్ లేదా మార్కెట్ డెవలప్మెంట్, ఇలా అన్ని అంశాల్లో ఒకరితో ఒకరు కోఆపరేట్ చేసుకోవాలని బ్లాక్ సీ రీజియన్లో ఉన్న కంట్రీస్ కలెక్టివ్గా 2011లో ఫామ్ చేసిన ఇనిషియేటివ్ని మనం BSGI అంటాము. సో దీంట్లో ఉన్న కంట్రీస్ రష్యా, యుక్రెయిన్, కజకిస్తాను, రొమేనియా, తర్వాత బల్గేరియా, మొల్దోవా, సెర్బియా, ఇవన్నీ కూడా మనకి దీంట్లో ఉన్న భాగంగా ఉన్నట్టు చెప్పొచ్చు. రైట్. సో వాళ్ళు స్టెప్ ఇన్ అవ్వడానికి ముందు ఇండియా హెల్ప్ చేసింది. ద టూ సైడ్స్ ఆర్ ఆల్సో పర్సూయింగ్ క్లోజర్ కోఆపరేషన్ ఇన్ గ్రీన్ ఎనర్జీ, ఫార్మాస్యూటికల్స్ అండ్ డిఫెన్స్ విత్ MOEs ఇన్ అగ్రికల్చర్, ఆర్కియాలజీ అండ్ యాంటిక్విటీస్ అండ్ కాంపిటీషన్ లా. సో రెండు దేశాలు కూడా గ్రీన్ ఎనర్జీ, ఫార్మాస్యూటికల్స్, డిఫెన్స్ విషయంలో క్లోజ్ కోఆపరేషన్ని పర్సూ చేస్తున్నాయి. అండ్ మెమొరాండమ్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేసే అగ్రికల్చర్, ఆర్కియాలజీ, యాంటిక్విటీస్ అండ్ కాంపిటీషన్ లా విషయంలో. మిస్టర్ మోదీస్ విజిట్ టు అల్ హకీమ్ మాస్క్ and meeting with Egypt's Grand Mufti appeared to be an attempt to dispel misgivings about his government's policies towards Muslim world. సో ఈజిప్ట్ వెళ్ళి అక్కడ మసీద్ని ఆయన విజిట్ చేయడం జరిగింది. అలాగే ఈజిప్ట్ యొక్క గ్రాండ్ ముఫ్తీతో మీటింగ్ కూడా మన వాళ్ళు మోదీ గారు చేశారు. సో ఇదంతా దేని ఆబ్జెక్టివ్ ఎలా ఉందంటే, ఇండియన్ గవర్నమెంట్ యొక్క పాలసీస్, ముస్లిమ్స్ పట్ల ఇండియన్ గవర్నమెంట్ యాంటోగనిస్టిక్ పాలసీస్ ఫాలో అవుతోంది అన్న ఫీలింగ్స్ ముస్లిం వరల్డ్లో ఉన్నాయి. మిస్గివింగ్స్ అంటే ఒక భయాలు అన్నట్టు, భయంతో కూడిన అనుమానాలు అన్నట్టు అనమాట. సో వాటిని డిస్పెల్ చేయడం అంటే వాటిని తొలగించే ప్రయత్నంలో భాగంగానే మోదీ గారు అక్కడ ముస్లిమ్స్ని కలవడం, మాస్క్కి విజిట్ చేయడము, ఇదంతా చేశారని చెప్తున్నారు. ప్రెసిడెంట్ LCC, హూ వాజ్ ఇండియాస్ రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్ దిస్ ఇయర్, ఈ సంవత్సరం రిపబ్లిక్ డేకి చీఫ్ గెస్ట్గా ఈజిప్షియన్ ప్రెసిడెంట్ని మనం పిలిచాము. కన్ఫర్డ్ ఈజిప్ట్స్ హైయెస్ట్ స్టేట్ ఆనర్ ద ఆర్డర్ ఆఫ్ ద నైల్ ఆన్ మిస్టర్ మోదీ గారికి ఆర్డర్ ఆఫ్ ద నైల్ అనే అవార్డు ఇవ్వడం జరిగింది. అక్కడ హైయెస్ట్ స్టేట్ మనకి భారతరత్న లాగా అక్కడ ఆర్డర్ ఆఫ్ ద నైల్ అనమాట, అది మోదీ గారికి ఇచ్చారు. ఇట్ ఈస్ గివెన్ టు వరల్డ్ లీడర్స్ అండ్ దోస్ హూ ఆఫర్ ఈజిప్ట్ ఆర్ హ్యుమానిటీ ఇన్ వాల్యుబుల్ సర్వీసెస్. గ్లోబల్ లీడర్స్కి, అలాగే ఈజిప్ట్కి లేదా హ్యుమానిటీకి ఇన్వాల్యుబుల్ సర్వీసెస్ అందించే వాళ్ళు, గొప్ప వాళ్ళకి మాత్రం అది ఇస్తారు. అది మోదీ గారికి ఇచ్చారు. ద టూ లీడర్స్ విల్ మీట్ అగైన్ యాజ్ ఈజిప్ట్ ఈజ్ ఎ స్పెషల్ ఇన్వైటీ టు ద G20 సమ్మిట్ ఇన్ ఢిల్లీ ఇన్ సెప్టెంబర్లో G20 సమ్మిట్ జరగబోతోంది. దాంట్లో ఈజిప్ట్ స్పెషల్ ఇన్వైటీ. సో అక్కడ మళ్ళీ కలవబోతున్నారు. ద లీడర్స్ అపియర్స్ టు హ్యావ్ స్పెంట్ మచ్ టైమ్ ఫోకసింగ్ ఆన్ మల్టీలేటరల్ ఇష్యూస్, India's close ties in Egypt's neighborhood, especially Israel and Saudi Arabia, food and energy security constraints, and building more cooperation with the global south, including the African Union. సో వాళ్ళు చాలా విషయాలు డిస్కస్ చేసుకున్నారు. మల్టీలేటరల్ అంటే ఇన్వాల్వింగ్ మోర్ దాన్ 3 కంట్రీస్, ఈ మోర్ దాన్ 2 కంట్రీస్ ఇన్వాల్వ్ అయ్యే ఇష్యూస్ అన్నింటి మనం మల్టీలేటరల్ అంటాము. ఈజిప్ట్ యొక్క నైబర్హుడ్లో ఉన్న సౌదీ, ఇజ్రాయెల్కి ఇండియాకి మంచి రిలేషన్స్ ఉన్నాయి, వాటి గురించి డిస్కషన్ జరిగింది. ఫుడ్ అండ్ ఎనర్జీ సెక్యూరిటీ గురించి, దానికి ఉన్న కన్స్ట్రెంట్స్ గురించి డిస్కషన్ చేశారు. అలాగే గ్లోబల్ సౌత్లో సౌత్ కోఆపరేషన్, ఈ ఉన్న మిగిలిన కంట్రీస్ మధ్యలో కోఆపరేషన్ ఇంకా ఎలా బిల్డ్ చేయాలనే విషయాలు కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇన్ మార్చ్ ఈజిప్ట్ జాయిన్డ్ ద న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ సెటప్ బై బ్రిక్స్, అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. వీళ్ళు జాయింట్గా స్టార్ట్ చేసిన బ్రిక్స్, దీంట్లో మన వాళ్ళు ఈజిప్ట్ ఫార్మల్గా జాయిన్ అయిందని మనం చెప్పవచ్చు. సో ఈ బ్రిక్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది మనకి, ఈ పర్టికులర్ బ్రిక్స్ అనేది ఎప్పుడో ఉంది. ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు, అది మనకి ఇంపార్టెంట్ కదా. ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది స్టార్ట్ చేసింది 2015లో, అఫీషియల్గా 2015లో స్టార్ట్ చేశారు. హెడ్ క్వార్టర్డ్ ఇన్ షాంఘై, చైనాలో ఉన్న షాంఘై హెడ్ క్వార్టర్డ్ అనమాట. సో $100 బిలియన్ తో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. 5 కంట్రీలు కూడా ఈక్వల్ అమౌంట్స్ అంటే $20 బిలియన్ కంట్రిబ్యూట్ చేశాయి. సో ఈ పర్టికులర్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, ఈ డెవలపింగ్ కంట్రీస్ అంటే ఈ 5 కంట్రీలే కాకుండా అదర్ ఎమర్జింగ్ ఎకానమీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, ఇట్లాంటి వాటికి సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇట్లాంటి వాటికి డెవలప్ చేయడానికి వాటికి అవసరమైన ఫినాన్స్, ఫండింగ్ అనేది ఇది ఇస్తూ ఉంటుందన్నమాట. సో దీంట్లో ఈజిప్ట్ కూడా ఇప్పుడు జాయిన్ అయింది. అండ్ ఈజ్ కీన్ టు జాయిన్ దిస్ గ్రూపింగ్ దట్ విల్ డెలిబరేట్ న్యూ మెంబర్షిప్స్ అట్ ఇట్స్
సమ్మిట్ ఇన్ కేప్ టౌన్ దిస్ ఆగస్ట్ వేర్ ఈజిప్ట్ విల్ సీక్ ఇండియా సపోర్ట్, రైట్. సో మార్చిలో ఏం జరిగిందంటే ఈ న్యూ డెవలప్మెంట్ గ్రూప్లోకి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో జాయిన్ అయింది. ఈజిప్ట్ ఈ బ్రిక్స్ గ్రూపింగ్లో కూడా రావాలనుకుంటోంది. ఈ ఐదు కంట్రీస్ ఉన్నాయి కదా, ఈ గ్రూపింగ్లో కూడా ఇండియా రావాలని చెప్పేసి ఈజిప్ట్ రావాలనుకుంటోంది. ఆ సమ్మిట్ ఇప్పుడు కేప్ టౌన్లో, ఈ సంవత్సరం కేప్ టౌన్లో 5 దేశాల మధ్య మీటింగ్ జరగబోతోంది. ఆ మీటింగ్లో ఇండియాని సపోర్ట్ చేయమంటుంది, మమ్మల్ని కూడా చేర్చుకోండి అని చెప్పేసి. బోల్స్టర్డ్ బై హిస్టారికల్ టైస్, హిస్టారికల్ అంటే తరతరాలుగా మనకున్న సంబంధాలు పాజిటివ్గా ఉన్నాయి. బోల్స్టర్డ్ అంటే స్ట్రెంత్ అండ్ బఫెటెడ్ బై ప్రెజెంట్ డే జియో పొలిటికల్ టర్మాయిల్. సో బఫెట్ అంటే టు హిట్ సంథింగ్ విత్ గ్రేట్ ఫోర్స్ అనమాట, దెబ్బ కొట్టడం. సో బేసికల్గా అంటే ఈ హిస్టారికల్ టైస్తో 2 దేశాలు స్ట్రెంగ్తన్ అయి ఉన్నాయి. అట్ ద సేమ్ టైం జియో పొలిటికల్ టర్మాయిల్ వల్ల దెబ్బతిని ఉన్నాయి అని అర్థం. బఫెటెడ్ బై అంటే అర్థం అది. ఇట్ ఈస్ క్లియర్ దట్ ఇండియా అండ్ ఈజిప్ట్ ఆర్ నౌ ఎస్సేయింగ్ ఎ క్లోజర్ రిలేషన్షిప్, వన్ దట్ లుక్స్ బోత్ ఎట్ ఫ్యూచర్ ఎకనామీస్ అండ్ అటానమస్ ఫారెన్ పాలసీస్. సో అటానమస్ ఫారెన్ పాలసీ అంటే ఎవరి వల్ల ఇన్ఫ్లుయెన్స్ కాకుండా, ఎవరో చెప్తే చేసేలాంటి ఫారెన్ పాలసీ కాకుండా ఇండిపెండెంట్ అటానమస్ ఫారెన్ పాలసీస్. 2 దేశాలకి మొదటి నుంచి అదే, ఎవరితోని కలవరు, అంటే ఏదో గ్రూప్లో చేరిపోరు, అందరితో ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళే టైప్ అనమాట. సో అది కథ, ఓకేనా. అలాంటి కొత్త రిలేషన్షిప్ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు అని చెప్పేసి క్లియర్గా రాశారు. ఎందుకంటే 2 దేశాలకి ఒకే రకమైన ఆలోచన విధానం ఉంది, హిస్టారికల్గా ఒకే రకమైన డైరెక్షన్లో వెళ్తున్నారు. అలాగే 2 దేశాలు గ్లోబల్ టర్మాయిల్ వల్ల, ఇప్పుడు రష్యా యుక్రెయిన్ ఇలాంటి ఇష్యూస్ వల్ల సఫర్ అయి ఉన్నాయి. సో మంచిగా మనం ముందుకెళ్దామని చెప్పి డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు అప్కమింగ్ యూపీఎస్సీ 2024కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్లో ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. కోచింగ్ తీసుకోని వాళ్ళు బిగినర్స్ రెగ్యులర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీలో మీరు జాయిన్ అవ్వచ్చు. ఆల్రెడీ కోచింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు యూ కెన్ లుక్ ఎట్ దీస్ 2 ఇనిషియేటివ్స్. యూజ్ దిస్ టైమ్ టు బిల్డ్ యువర్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్. ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ బిల్డ్ చేసుకోండి. జూలై 1 నుంచి ప్రారంభమవుతున్న మన అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్లో మీరు జాయిన్ అవ్వడం ద్వారా. అలాగే ప్రిలిమ్స్ ప్రిపరేషన్ అనేది అండర్ మై మెంటర్షిప్, ఏదో ర్యాండమ్గా కాకుండా నా మెంటర్షిప్లో మీరు ప్రిలిమ్స్ ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలి అనుకుంటే యూ కెన్ గో త్రూ టార్గెట్ ప్రిలిమ్స్. ఈ పర్టికులర్ కోర్సు కూడా మీరు రావచ్చు. రెండింటికి ఆన్లైన్లో 10,000 రూపీస్ ఫీజు, ఆన్సర్ రైటింగ్ కోర్స్ ఆఫ్లైన్లో కూడా అవైలబుల్గా ఉంది, కాకపోతే 15,000 రూపీస్ ఫీ అక్కడ. సో లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు. టేక్ కేర్, బాయ్.